ఎట్లా అంటే మనం ఓటేస్తాం కదా సార్, ఓటేసినప్పుడు వీవీప్యాట్ స్లిప్ వచ్చింది చూసారా? అవును. ఆ స్లిప్ జనరేట్ అయ్యి మనకు చూపించి డ్రాప్ బాక్స్లో పట్టడానికి 7 seconds అనేది కూడా ఎలక్షన్ కమిషన్ డేటాబేస్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనకి సార్వత్రిక ఎన్నికలో అసెంబ్లీ పార్లమెంట్ రెండు జరిగినాయి. ఇప్పుడు అసెంబ్లీ ఓటు 7 సెకండ్లు, పార్లమెంటు ఓటు 7 సెకండ్లు, 14 సెకండ్లు అక్కడికే. వీవీప్యాట్ స్లిప్పులకే 14 సెకండ్లు అయితే 14 సెకండ్లలో ఆ, ఓటర్ వచ్చి ఓటర్ వెరిఫికేషన్ అయ్యి రిజిస్టర్లో సైన్ చేసి తమ్ము ఇంప్రెషన్ ఇంకు మళ్ళీ ఆయన ఎంత క్లియర్గా రాశారు చూడండి. మొదటి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేయటం, మళ్ళీ ఆ కంపార్ట్మెంట్లోంచి నెక్స్ట్ ఈవీఎం మళ్ళీ పార్లమెంట్ ఈవీఎం దగ్గరికి వెళ్ళటం, కాస్ట్ చేయటం, ఆయన బయటికి వచ్చేదాకా రెండో ఓటర్ని ఎలో చేయరు కదా. ఇంతే. ఇదంతా కూడా 15 సెకండ్లో జరిగిపోయింది. ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అదే కదా. అంటే వీవీప్యాట్ స్లిప్పులు జనరేట్ అవటానికి అయ్యే టైంలో ఓటింగ్ అయిపోయింది. అదే కదా. అంటే సిస్టమ్ జనరేటెడ్ కదా, ఇక మనిషి చేయలేడు కదా అది. అంతే కదా. 14 సెకండ్లు ఓన్లీ వీవీప్యాట్ స్లిప్ క్లిక్ చేస్తే రావటానికి పట్టింది సార్. అవును. నువ్వు 2 చేతులతో ఇట్లా 2 ఓట్లు కూడా నొక్కలేవు ఒకేసారి నొక్కడానికి కూడా. సో అలా నొక్కినా 14 సెకండ్లు పట్టేటప్పుడు మనిషి లేకుండా పోలింగ్ అయింది అనేది క్లియర్ కదా. ఓటర్ అనేవాడు లేకుండా, అంటే ఆ డేటాలో ఎలా ఉందో మళ్ళీ చెప్తా చూడండి. అవును. ఒక బూతులో 491 ఓట్లు యావరేజ్. 2 గంటల 15 నిమిషాలు, నిమిషానికి 3.6 అంటే 4 ఓటర్లు నిమిషానికి ఓటింగ్ వేసినట్టు. అంటే 60 సెకండ్లు డివైడెడ్ బై 4 వేసుకుంటే 15 నుంచి 20 సెకండ్స్ లోపే ఏదైనా. అంతే. నీకు 15 సెకండ్లు ఓన్లీ వీవీప్యాట్ స్లిప్పులు జనరేషన్కే టైం ఉంటే, అంటే ఓటర్ లేకుండా సిస్టమ్ ఆపరేటెడ్గా ఓట్లు పడ్డట్టే కదా. అంతే కదా.